ఇకపోతే ఫోర్త్ పాయింట్, సంజన గారికి సుమన్ శెట్టి గారికి బ్లాక్ స్టార్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ బ్లాక్ స్టార్కి ఏ విధంగా ఎలిజిబుల్ అయ్యారు, అర్హులయ్యారో నాకైతే నిజంగా అర్థం అవటం లేదు. నాకు సరే చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎమాన్యుయల్ ఫౌల్ గేమ్ ఆడడం వల్ల మమ్మీకి అదే సంజన గారికి అన్యాయం జరిగింది అని. అలాగే ఫ్లోరా గారు మిస్టేక్ చేయడం వల్ల సుమన్ శెట్టి గారు ఆ వాటర్ టాస్క్లో నుంచి ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళిద్దరూ సంచాలకులు చేసిన మిస్టేక్ వల్ల వాళ్ళిద్దరూ వారి గేమ్లో పాయింట్స్ సంపాదించుకోలేక రేస్లో ఆ గేమ్లో వెనకపడిపోయారు సర్వైవర్ టాస్క్లో. సంచాలక్ చేసిన మిస్టేక్కి పనిష్మెంట్ హౌస్మేట్స్కి ఇస్తారా? ఇదైతే కంప్లీట్గా అన్ఫేర్, ఇన్జస్టిస్. సంజన గారు, సుమన్ శెట్టి గారు బ్లాక్ స్టార్కి ఏమాత్రం అర్హులు కారు. వాళ్ళని జబర్దస్త్గా మీరు నెక్స్ట్ వీక్లో ఎలిమినేట్ చేయాలన్న ఉద్దేశం బిగ్ బాస్కి ఉందని నాకు అనిపిస్తుంది. అందుకోసం వాళ్ళని బ్లాక్ స్టార్లో వేశారు. ఫస్ట్ వీక్లో నాకు సార్ చేసిన హోస్టింగ్కి టోటల్ బిగ్ బాస్ ఆడియన్స్, ఫ్యాన్స్ అందరూ హ్యూజ్ అప్లోడ్ చేశారండి. నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆ ఎపిసోడ్కి. ఏమన్నా ఉందా, టిట్ ఫర్ టాట్, ఇట్ ఈస్ టైమ్ టు గివ్ యువర్ ఓన్ మెడిసిన్ టు కామనర్స్ అని చెప్పేసి హౌస్ మేట్స్ 10 హౌస్ మేట్స్ చేసిన ఎపిసోడ్ ఏముందో అదైతే ఫుల్ కిక్ ఇచ్చింది. అలాంటి ఎపిసోడ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇలాంటి బూమరాంగ్ ఏందండి? అంత మంచి ఎపిసోడ్ హోస్ట్ చేసిన మీరే ఇప్పుడు ఇలా రివర్స్లో అయింది. మీరు చెప్పేదానికి చేసిన దానికి అర్థమే లేకపోతే బిగ్ బాస్ ఆడియన్స్ షోకి ఎలా అట్రాక్ట్ అవుతారు, ఎలా కన్వర్ట్ అవుతారు? అలాగే మీరు ఈరోజు శ్రీజ ధర్మ గారిని ఎలిమినేట్ చేశారు. అదెక్కడ న్యాయమో ఏమో మీకే తెలియాల భగవంతుడా. ఇవ్వండి, ఈ 4 పాయింట్స్ వల్ల నాకు ఈరోజు నాగ్ సార్ హోస్టింగ్ ఏమాత్రం నచ్చలేదు, అసలు కరెక్ట్గా అనిపించలేదు. అలాగే మీలో ఎంతమంది నాగ్ సార్ హోస్టింగ్ కరెక్ట్ కాదని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.